హలో అండి, అందరికీ నమస్కారం. అలరించే కథలకు స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ సువర్ణ నిర్ణయం. ఇక కథలోకి వెళ్తే, సువర్ణ అనే పేరు ఎంత అందంగా ఉంటుందో మనిషి కూడా అంతే అందంగా ఉంటుంది. బీఫార్మసీ చదువుకుంది, ఎంఫార్మసీ కూడా చేయాలి అనుకుంది. కానీ కోర్సు పూర్తయ్యేదాకా వెయిట్ చేయలేను. నా రిటైర్మెంట్ అయ్యేలేపు నిన్ను ఒక చేతిలో పెడితే నాకు మనశ్శాంతి అన్నాడు తండ్రి నరసింహులు. తండ్రి మాటే ఆ ఇంట్లో చివరి మాట. ఆ సంగతి చిన్నతనం నుంచి సువర్ణకి తెలుసు కనుకనే ఎదురు చెప్పలేదు. పెళ్లి చూపులకు వస్తున్న ఆరో పెళ్లి కొడుకు శ్రీధర్ బెంగళూరులో ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగి. తల్లిని మేనమామని తీసుకొని చూడటానికి వచ్చాడు ఓ ఆదివారం పూట. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక సువర్ణ కూడా వచ్చి కూర్చుంది. ఈ కాలంలో ఎవరు ఒకసారి లేచి నిలబడు, పాటలు పాడటం వచ్చా, వంట చేయడం వచ్చా అలాంటి పాతకాలం ప్రశ్నలు అడగకపోయినా పిల్లను ఏదో రకంగా పరీక్ష చేయడం మాత్రం సాగుతూనే ఉంది. సాంప్రదాయాలను మధ్యతరగతి జీవులు అంత తొందరగా వదిలించుకుంటాయా మరి? అటు ఇటు కాసేపు మాట మంతి అయిన తర్వాత వెళ్ళి కబురు చేస్తాం ఏ సంగతి అంటూ లేచారు మగ పెళ్లివారు. అప్పుడు చెప్పింది సువర్ణ తన మనసులోని మాట తల్లిదండ్రులతో. బాగుండదేమోనే అని ఒక వంక తల్లి అంటున్నా, వాళ్ళకి అభ్యంతరం లేకపోతే మనకు మాత్రం అభ్యంతరం ఎందుకు ఉండాలి, చూద్దాం అంటూ విషయం పెళ్ళికొడుకు మేనమామ చెవిలో వేశాడు తండ్రి నరసింహులు. పెద్దవాళ్ళం మనం ఎన్ని మాట్లాడుకున్నా పిల్లల మనసులో ఏవో ఆలోచనలు ఉంటాయి. కాలం అలా ఉంది, కానివ్వండి, మరొక 10 నిమిషాలు ఉంటాం అన్నాడు ఆ మేనమామ. మేడ మీద సువర్ణ గదిలో సమావేశం ఏర్పాటైంది. పెద్దవాళ్ల ముందు బిడియంగా కూర్చున్న సువర్ణ శ్రీధర్ ముందు కాస్త స్వేచ్ఛగానే మాట్లాడింది. మీ మావయ్య గారికి ఆడపిల్లలు లేరా అంది. శ్రీధర్కి అర్థమైంది. ఉన్నారు, మేనరికాలు చేసుకోవడం నాకే ఇష్టం లేదు అన్నాడు శ్రీధర్. అభినందనపూర్వకంగా చూసింది సువర్ణ. కాలేజీలో కానీ ఆఫీస్లో కానీ క్లోజ్ ఫ్రెండ్స్ అంటుండగానే యు మీన్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఫ్రెండ్షిప్ వరకే పరిమితం. లిమిట్లో ఉండటం అమ్మ నేర్పింది. అమ్మకు కష్టం కలిగించే పని చేయడం నాకు ఇష్టం ఉండదు మేడం అన్నాడు శ్రీధర్ కాస్త దృఢంగా. మా అమ్మ నన్ను కార్తీక మాసంలో చన్నీళ్ళ స్నానం చేసి గుడి చుట్టూ పొడులు దండాలు పెట్టమని పోరుతుంటుందండి. దండాల వరకు ఓకే, కానీ మరీ అలా తడిబట్టలతో పబ్లిక్గా పొర్లు దండాలంటే నోవే. అమ్మ కాదు కదా, బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా నేను చేయలేను సార్ అంది సువర్ణ. శ్రీధర్కి అందులో తప్పు పట్టాల్సిందేమీ కనిపించలేదు. మనకి నష్టం కష్టం కలిగించేటట్లు ఎవరు చెప్పినా వినాల్సిన పనే లేదులేండి. మా అమ్మకు జనరల్ బుక్స్ చదవటం ఇష్టం ఉండదు. ఆ బుక్స్ చదివితేనే కదా మన మనసులు విశాలమయ్యేది. అలాగని ఆమెకు నచ్చ చెప్పే వయసా నాది. టెక్స్ట్ బుక్లో చందమామ దాచిపెట్టి చదువుతుండేవాడిని చిన్నతనంలో. పెద్దవాళ్ళని హట్ చేయకుండా ఉంటే చాలన్నది ఒకటే నా ఉద్దేశం అన్నాడు శ్రీధర్. కొద్దిగా ఉడుక్కున్నట్లుంది అతని మొహం. చిన్నపిల్లల మనస్తత్వం ఉంటే తప్ప కొత్త వాళ్ళ దగ్గర ఎవరు అలా బయటపడరు. సువర్ణకి ముచ్చట అనిపించింది అతని ప్రవర్తన. తలుపు దగ్గర అలికిడికి అటు తిరిగి చూశారిద్దరు. తల్లి కాఫీ కప్పులతో గుమ్మం దగ్గర నిలబడి ఉంది. అందుకోవడానికి గుమ్మం దగ్గరికి వెళ్ళిన కూతురుతో ఇంకెంతసేపే వాళ్ళు ఎదురు చూస్తున్నారు, బాగుండదు, కాఫీలు తాగి కిందకొచ్చేయండి అని హెచ్చరించిపోయింది తల్లి. విన్నట్టున్నాడు, లేచి నిలబడ్డాడు శ్రీధర్. కాఫీలు తాగి కిందకు వెళ్దాం పదండి అన్నాడు కప్పు అందుకుంటూ. 1 మినిట్ అంటూ సువర్ణ బీరువా తలుపు తీసి ఓ కవర్ బయటికి తీసి శ్రీధర్ చేతిలో పెట్టి అంది. కాస్త దీన్ని మీరు బెంగళూరులో పోస్ట్ చేస్తారా? ఇక్కడ చెయ్యొద్దు, మర్చిపోకుండా రేపే చెయ్యండి ప్లీజ్ అంది. వై నాట్ అని కవర్ అందుకున్నాడు శ్రీధర్. కవర్ మీద ఎం ప్రతాప్ 752/A ముత్కూరు నెల్లూరు 2 అని ఉంది. ఫ్రమ్ అడ్రస్ లేదు. ఎవరి ప్రతాప్? కవర్ ఇంత బరువుగా ఉందేంటి? ఏముంది ఇందులో? ఫ్రమ్ అడ్రస్ లేదెందుకు? నెల్లూరు చిరునామా ఉంది కాబట్టి ఇక్కడే పోస్ట్ చేయాలి కదా. ముక్కు మొహం తెలియని తనకు ఈ కవర్ పోస్ట్ చేసే పని అప్పచెప్పటంలో ఆంతర్యం ఏమన్నా ఉందా? అడిగితే బాగుంటుందా బాగుండదా అన్ని సందేహాలే శ్రీధర్ మనసులో. బెంగళూరు వచ్చిన రోజునే ఆ కవర్ని పోస్ట్ చేశాడు యథాతథంగా శ్రీధర్. సువర్ణ సంబంధం తల్లికి నచ్చడంతో శ్రీధర్కి ప్రాణం లేచొచ్చింది. పిల్లవాళ్ళది మంచి కుటుంబం,
తండ్రి చేసే యూనివర్సిటీలోనే విచారణ చేయించాను. ఏ సమస్యలు లేవు. అక్క మాత్రం మొదటి కాన్పు కష్టమై చనిపోయిందంట. ఆ అమ్మాయి చదువుకున్న కాలేజీలో కూడా బుద్ధిమంతురాలే అని చెప్పారు. అందుకని మనం ముందుకు పోవచ్చు అని మేనమామ నివేదిక అందించిన తర్వాత ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం చెప్పండి అంటూ కబురు చేసింది శ్రీధర్ తల్లి. ఆ శ్రావణ మాసంలో శ్రీధర్ ఓ ఇంటివాడైపోయాడు. మొదటి నిద్రకని అత్తవారింటికి వెళ్ళిన రోజు సాయంత్రం పూట సువర్ణ శ్రీధర్ని దగ్గరలో ఉన్న రామాలయానికి తీసుకెళ్ళింది. అర్చన చేసే పూజారి చిన్న వయసువాడు. సువర్ణను చూసి ఇంతకుముందే పరిచయం ఉన్నవాడిలా చిరునవ్వుతో పలకరించాడు. తరచూ ఈ గుడికి వస్తునుకుంటా అని అడిగాడు. పూజాధికాలు అయిపోయి ఆలయ మండపంలో కూర్చున్న తర్వాత శ్రీధర్, ఈ పూజారి అబ్బాయి మా అక్క ఇంటర్ క్లాస్మేట్. ఫ్లూట్ బాగా వాయిస్తాడు. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అక్కకు చదువు పిచ్చి. సబ్జెక్ట్లో డౌట్ ఉన్నప్పుడల్లా క్లియర్ చేసుకునేందుకు గుడికి వస్తుండేది. నేను తోకలాగా తన వెంట పడేదాన్ని. అది నా పరిచయం ప్రతాప్తో అంది సువర్ణ నవ్వుతూ. ప్రతాప్ పేరు వినగానే పెళ్లి చూపులప్పుడు సువర్ణ తనకు అందించిన కవర్ గుర్తొచ్చింది శ్రీగారికి. ఆ ప్రతాపే ఈ ప్రతాపా అని అడిగాడు కవర్ సంగతి గుర్తు చేసి. బాగానే గుర్తుందే మీకు అంది సువర్ణ అదో రకంగా తమాషాగా నవ్వుతూ. ఎట్లా మర్చిపోతాను. అవును, 2 వీధుల దూరంలో ఉన్న ఈ ప్రతాప్కి బెంగళూరు నుంచి ఉత్తరం పోస్ట్ చేయమండవేంటి? అర్థం కాక చచ్చాను అప్పట్లో. ఇప్పటికైనా ఆ మిస్టరీ ఇప్పుతారా రాణిగారు అన్నాడు సరదాగా శ్రీధర్. అంతగా అర్థం కాక ఇబ్బంది పడే బదులు కొద్దిగా కవర్ ఓపెన్ చేసి చూసేస్తే మిస్టరీ మొత్తం విడిపోయేదిగా మాస్టారు అంది సువర్ణ అంతే సరదాగా. చచా, మా అమ్మ నాకు అట్లాంటి దొంగ బుద్ధులు నేర్పలేదు అన్నాడు శ్రీధర్ బొంగమూతి పెట్టి. శ్రీధర్ని ఆ ఫోజులో చూసినప్పుడల్లా సువర్ణకి భలే సరదాగా ఉంటుంది. ఇంకా తమాషా చేయాలనిపిస్తుంది. అమ్మ కొంగుచాట అబ్బాయి గారు కవర్ ఓపెన్ చూసి చూడకపోతే కాబోయే భార్య రహస్యాలు తెలిసేదెలా? అవంతా రహస్యాలైతే ఆ కాబోయే శ్రీమతి గారు ఆ కవర్ నా చేతికి ఎందుకు ఇస్తారులేండి. మా శ్రీమతి గారికి ఆ మాత్రం మతి లేదని అప్పుడు అనిపించలేదు. ఇప్పుడు అనిపించడం లేదు. కానీ అసలు విషయం చెప్పొచ్చుగా. తెలుగు సినిమాలా సాగదీసి చంపకపోతే అన్నాడు శ్రీధర్. అది చెప్పడానికే రండి బాబు ఈ పూట గుడి వంకతో మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది అంటూ హ్యాండ్ బ్యాగ్లోంచి ఓ కవర్ తీసి శ్రీధర్ చేతిలో ఉంచింది సువర్ణ. అదే రోజు బెంగళూరులో తను పోస్ట్ చేసిన కవరే అది. అది చూసి నీ చేతికి ఎలా వచ్చింది అన్నాడు శ్రీధర్. ప్రతాప్ నాకు తిరిగిచ్చాడు. ఒకసారి ఓపెన్ చేసి చూడండి, అందుకే మీకు ఇచ్చింది అంది సువర్ణ. నోనో, అదంతా ఏం వద్దు కానీ ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు అని అన్నాడు శ్రీధర్. సువర్ణ కాస్త సుదీర్ఘంగానే సమాధానం ఇచ్చింది. అందరూ అనుకున్నట్లు మా అక్క నాకు కాన్పు కష్టమే చనిపోలేదు. మా బావ చంపేశాడు దాన్ని అనుమానంతో. అక్కకు ప్రతాప్కు లింకు ఉందని ఎవడో పనికిమాలిన కంక ఆకాశరామన్న ఉత్తరం రగోరిస్తే దాన్ని పట్టుకొని రోజు అక్కని వేపుకు తిన్నాడు ఆ దుర్మార్గుడు. ఇదొకరోజు ఏడుస్తూ ఇంటికి వస్తే అమ్మా నాన్న నచ్చచెప్పి వెనక్కి పంపించారు. దీనికి నిలతప్పినప్పటి నుంచి వాడి శాడిజం మరిగి పెరిగిపోయిందంట. పెళ్లినాటికిది ఇంకా ఇంటర్లో అన్ని పేపర్లు క్లియర్ చేయలేదు. సబ్జెక్ట్లో డౌట్ తీర్చుకోవడానికని గుడికి ప్రతాప్ దగ్గరకు వస్తుండేది. నిజం నిర్ధారించుకోకుండా ఈ గుడి మండపంలో కూర్చొని సబ్జెక్ట్ డిస్కస్ చేసుకునే టైంలో చాటుగా వచ్చి ఇద్దరి మీద యాసిడ్ పోసి పారిపోయాడు బావ. అప్పటికది నిండు గర్భిణి. 90% ఒళ్ళు కాలి వారం రోజులు ఆసుపత్రులు అల్లాడి కన్ను మూసింది. నాకెక్కడ పెళ్లి కాదోనన్న భయంతో దాని డెలివరీ టైం రోజుల్లో జరిగిన యాక్సిడెంట్గా మార్పించారు అమ్మా నాన్న. సువర్ణకు ఏడుపును కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంది. కూల్ డౌన్ సువర్ణ, కూల్ డౌన్ అన్నాడు శ్రీధర్. ఎప్పుడొచ్చి కూర్చున్నాడో ప్రతాప్ మిగతా కథ పూర్తి చేశాడు. అప్పటి నుంచి సువర్ణకి పెళ్ళంటే భయం, మగాళ్ళంటే మంట. అసలు పెళ్ళే వద్దని పట్టుపట్టు కూర్చుంటే తనను ఒప్పించడానికి మేం పడ్డల తిప్పలు అన్నీ ఇన్ని కావు శ్రీధర్ గారు. ఈ కవర్ ఐడియా నాదే. పెళ్లి చూపులు కని వచ్చిన వాళ్ళ చేతిలో నా పేరు ఉన్న కవర్ ఒకటి పెట్టి పోస్ట్ చేయమని చెప్తుండేది. ఇంట్లో వాళ్ళకు తెలియకుండా. ఇప్పటిదాకా 5 సంబంధాలు వచ్చాయి. అందులో 2 పెళ్లి కొడుకులు అసలు కవర్ పోస్టే చేయలేదు. సువర్ణని వాళ్లే వద్దనుకున్నారు. ఒకడు ఓపెన్ చేసి చూసి మళ్ళీ అంటించి పోస్ట్ చేశాడు. అంటే అనుమానం ఉన్నట్లే కదా వాడిని ఈమె వద్దనుకుంది. ఇంకొకడైతే ఓపెన్ చేసి చూడటమే కాదు పెద్ద అల్లరే చేశాడు. వాడిని అందరం వద్దనుకున్నాం. ఈయన ఏం చేయకుండా ఏమీ చూడకుండా బుద్ధిగా కవర్ పోస్ట్ చేసింది
అంది దుఃఖం నుంచి తేరుకొని చిన్నగా మందహాసం చేస్తూ సువర్ణ. అలాంటి బుద్ధిమంతున్నేగా నువ్వు కావాలని కోరుకుంది అన్నాడు ప్రతాప్ కూడా చిన్నగా నవ్వుతూ. మా వారు మరీ అంత బుద్ధిమంతులేం కాదు ప్రతాప్. కవర్ ఓపెన్ చేసి చూడకపోతేనే అందులో ఏముందని మదనపడ్డారా లేదా అంది సువర్ణ నిందాపూర్వకంగా. ఆ మాట విని శ్రీధర్ బిక్కముఖం వేశాడు. పక్కుమని నవ్వొచ్చింది సువర్ణకి. భర్త వంక సీరియస్గా చూస్తూ, సార్ కవర్ ఇప్పుడు మీ చేతుల్లోనే ఉందిగా, ఓపెన్ చేయండి, ఏమనుకోనులే అంది. శ్రీధర్ కవర్ ఓపెన్ చేస్తుండగానే పరపరా చింపి ప్రతాప్ చేతుల్లో పెట్టి సువర్ణ చేయి పట్టుకుని బయటకు వచ్చేశాడు. మీలాంటి సహచరుడు దొరకటం నిజంగా నా అదృష్టం. మనసులు విప్పి మాట్లాడుకోవాల్సిన మొదటి రాత్రి ఇది. మీ మనసులో ఆ కాస్త మదనం కూడా ఉండకూడదని మిమ్మల్ని ఇలా రామాలయానికి తీసుకొచ్చి జరిగిందంతా చెప్పింది. సీతమ్మ తల్లిని అంతలా క్షోభపెట్టిన రాములవారంటే నిజానికి నాకంత భక్తి కూడా లేదు అంది సువర్ణ. ఆ రాత్రి భర్త ఎదమీద సేద తీరే సమయంలో. తప్పు కళ్ళు పోతాయి, రాముడు ఇంకా చాలా వేరే కారణాల వల్ల దేవుడు అన్నాడు శ్రీధర్ భార్యను మరింత దగ్గరకు తీసుకుంటూ. ఏమో నాకు మాత్రం మీరే దేవుడు అని కళ్ళు మూసుకుంది సువర్ణ. ఎలా ఉంది సకులు? మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.